మూడు చోట్ల ఎన్నికలు ఆంధ్రాలో వేడి రాజుకుంది. అసలే అసెంబ్లీ వేదికగా మాటల తోటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న భూమా నాగిరెడ్డి విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగానే సాగింది. ఈ నేపథ్యం ఆంధ్రాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికలతో అధికార పీఠాల్లో మార్పులు రాకపోయినా రాజకీయంగా పైచేయి సాధించేందుకు అధికార విపక్షాలు వీటిని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 3 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది. నెల్లూరు, కడప, కర్నూలు స్థానాలకు జరిగే ఈ పోలింగ్ ను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కడపలో అధికార పార్టీ బీటెక్ రవిని తనకు అభ్యర్థిగా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఈ స్థానంలో వైకాపా నుంచి జగన్ చిన్నాన వైఎస్ వివేకానందను నిలబెట్టి అధికార పక్షంపై ఒత్తిడి పెంచింది. ఈ 3 స్థానాలను గెలిపించేందుకు టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి కడప జిల్లాలో ఆధిపత్యం కోసం ఈ 2 పార్టీలు నువ్వా నేనా అన్న స్థాయిలో తలపడుతున్నాయి. కర్నూలులో తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి మరో అవకాశం లభించింది. తమ విజయం నల్లేరుపై నడకేనన్న ధీమా అధికార పక్షంలో కనిపిస్తుంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన పరిణామాలతో కర్నూలు వ్యాప్తంగా వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అంచనా వేస్తుంది. కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు గురువారం శాసనసభ నుంచి జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గంటకు జిల్లా నాయకులతో మాట్లాడుతూ పరిస్థితులు సమీక్షించారు. వైసీపీ మాత్రం భూమా మరణానికి పరోక్షంగా చంద్రబాబే కారణమని ప్రచారం సాగిస్తుంది. నెల్లూరు టీడీపీలోనూ లుకలుకలు కనిపిస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట వంటి నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు వ్యతిరేకంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తమిళనాడులోని మహాబలిపురంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ 3 స్థానాలతో పాటు ఇటీవల 5 స్థానాలకు ఎన్నికలు జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 20న నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. For more videos, please subscribe our channel.